హలో గైస్, బ్లాక్ హోల్స్ ఇవి ఈ అంతుచిక్కని విషయంలో అంతుచిక్కకుండా తిరుగుతూ ఉంటాయి. అసలు బ్లాక్ హోల్స్ అంటే ఏంటి, అవి ఎలా తయారవుతాయి, ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. బ్లాక్ హోల్స్ అంటే ఈ విశ్వంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ తన దారిలో ఏది వచ్చినా కానీ తనలో కలుపుకుంటుంది. మనకి తెలిసిన దాని ప్రకారం బ్లాక్ హోల్స్ రౌండ్ షేప్లో ఉంటాయి. ఈ విశ్వంలో అత్యంత ఎక్కువ గ్రావిటీ ఉండేది ఈ బ్లాక్ హోల్స్ దగ్గరే. దీని గ్రావిటీ ఎంత స్ట్రాంగ్ అంటే బ్లాక్ హోల్స్ నుంచి లైట్ కూడా తప్పించుకోలేదు. అక్కడికి వెళ్ళే లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి రాలేదు, బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విశ్వంలో ఏదైనా బ్లాక్ హోల్ నుంచి తప్పించుకుపోలేదు. లైట్ రిఫ్లెక్ట్ కాకపోవడం వల్ల బ్లాక్ హోల్స్ మనకి కనపడవు. మరి బ్లాక్ హోల్స్ మనకి కనపడనప్పుడు వాటిని సైంటిస్టులు ఎలా కనిపెడతారంటే, నక్షత్రాల చుట్టూ ఏదైనా ఒక బ్లాక్ హోల్ ఉంటే దానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండే నక్షత్రాలు కూడా ఎంతో వేగంతో ఆ బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతాయి. అలాగే ఏదైనా నక్షత్రం బ్లాక్ హోల్లో కలిసిపోయేటప్పుడు కొన్ని డిఫరెంట్ లైట్ రేస్ని ఎమిట్ చేస్తుంది. అలా ఆ లైట్ రేస్ని ఇంకా నక్షత్రాల కదలికలను బట్టి బ్లాక్ హోల్స్ని గుర్తిస్తారు. ఈ బ్లాక్ హోల్స్కి ఒక బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీ దాటి దగ్గరికి వెళ్తే అది ఏదైనా సరే మళ్ళీ తిరిగి వెనక్కి రాదు. ఆ బౌండరీనే ఈవెంట్ హారిజన్ అని అంటారు. ప్రపంచంలో మొట్టమొదటి బ్లాక్ హోల్ని 1971వ సంవత్సరంలో గుర్తించారు. అసలు తన దగ్గరకు వెళ్తేనే తనలో కలిపేసుకునే ఈ బ్లాక్ హోల్స్ ఎలా తయారవుతాయో తెలుసా? అంతకన్నా ముందు ఒక నక్షత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. నక్షత్రం లోపల ఉండే హైడ్రోజన్ అండ్ హీలియం కలవడం ద్వారా హీట్ ఎనర్జీ తయారవుతుంది. దీన్నే న్యూక్లియర్ ఫ్యూజన్ అని అంటారు. కాలం గడిచే కొద్దీ నక్షత్రంలో ఉండే హైడ్రోజన్ అయిపోతుంది. దానివల్ల నక్షత్రం పేలిపోతుంది. అలా పేలినప్పుడు ఆ నక్షత్రం చిన్నదైతే న్యూట్రాన్ స్టార్ లాగా మారుతుంది. ఈ న్యూట్రాన్ స్టార్ అనేది ఈ విశ్వంలో అన్నిటికన్నా డెన్సెస్ట్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్కి ఒక స్పూన్ ఆఫ్ న్యూట్రాన్ స్టార్ని తీసుకుంటే అది మన భూమి పైన 900 బిలియన్ల కేజీలు అవుతుంది. నెక్స్ట్, పేలిన నక్షత్రం పెద్దది అయితే, అంటే మన సూర్యుడి కన్నా 20 రెట్లు పెద్దగా ఉన్న నక్షత్రం పేలితే అది స్టెల్లార్ బ్లాక్ హోల్ లాగా మారుతుంది. అంటే చిన్న బ్లాక్ హోల్ అని అర్థం. ఇవి మన యూనివర్స్లో మోస్ట్ కామన్గా ఉండే బ్లాక్ హోల్స్. మన మిల్కీవే గ్యాలక్సీలోనే 50 వరకు స్టెల్లార్ బ్లాక్ హోల్స్ ఉన్నాయి. ఒకవేళ పేలిన నక్షత్రం మన సూర్యుడి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దగా ఉంటే అది సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ లాగా మారుతుంది. ఇలాంటి బ్లాక్ హోల్స్ మ్యాక్సిమం గ్యాలక్సీ మధ్యలోనే ఉంటాయి. అలా మన మిల్కీవే గ్యాలక్సీ మధ్యలో కూడా ఒక బ్లాక్ హోల్ ఉంది. ఆ బ్లాక్ హోల్ పేరు సెగిటీరియస్ ఏ. ఈ బ్లాక్ హోల్స్కి చావు ఉండదు. వేరే నక్షత్రాలని, గ్రహాలని తనలో కలుపుకుంటూ ఈ విశ్వంలో అంతుచిక్కకుండా తిరుగుతుంది. అలా కొన్ని వేల బ్లాక్ హోల్స్ కొన్ని కోట్ల నక్షత్రాలని తమలో కలుపుకుంటూ ఈ విశ్వంలో తిరుగుతున్నాయి. సో ఇది గైస్ బ్లాక్ హోల్ గురించి. ప్లీజ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.